Hi guys, welcome back to my channel. If you are watching my video for the first time, then please make sure to subscribe my channel. And I'm Pooja. I hope you guys are doing great. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈ రోజు వీడియో ఏంటిదంటే తమిళ చూసారు కదా, సండే రోజు ఏదైనా చికెన్ తోటి ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ ఏంటిదంటే మండి టైప్ బిర్యానీ ఉంటుంది కదా, సో అదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా. దానికంటే ముందు ఏంటిదంటే వెదర్ అయితే చాలా బాగుండింది. ఇంకా చికెన్ కూడా తీసుకురాలేదు మా డాడీ, ఇంకా మా తమ్ముడు ఇద్దరు బయటికి అయితే వెళ్ళారు. ఇప్పుడు నేనే వెళ్ళి మంచి చికెన్ అయితే తీసుకొస్తాను అండ్ రెసిపీ అంతా కూడా షూట్ చేస్తాం. ఈజీగా ఉంటుంది, జస్ట్ 30 minutes అట్లా అయిపోతుంది అనుకుంటా. ఐ థింక్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను. ఇట్లాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడా మనం ఫస్ట్ యూట్యూబ్లో చూసే ట్రై చేస్తాము. అండ్ మోస్ట్లీ బిర్యానీ మండి టైప్ అంటే అన్నీ కూడా యూట్యూబ్లో చూసే చేయాలి, మనకు అంత ఐడియా కూడా ఉండదు కదా. మేము జూడియోకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 1:30 అవుతుంది అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం 1:30 అవుతుంది అనుకుంటా. ఇంకా మా చెల్లి కూడా రెడీ కాలేదు. ఇంకా నేను వెళ్ళి చికెన్ తీసుకొచ్చి మంచిగా బిర్యానీ అయితే చేస్తాను. చూద్దాం రెసిపీ ఎలా వస్తుందో. అండ్ లాంగ్ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే షార్ట్ కూడా పోస్ట్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఎందుకో ఈరోజు లాంగ్ రెసిపీ ఎవరికైనా యూస్ఫుల్లో ఉండొచ్చు. అండ్ సండే మేమేం చేసామో అదంతా కూడా మీకు అయితే చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లయితే ట్రై చేస్తున్నాం. సో ట్రై అయితే చేసేద్దాం. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చేసిన అనమాట. ఇంకా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా, ఎక్కువ హెడ్ఏక్ అదంతా కూడా ఉండదు. అట్టుంటే అసలు నేను ఫస్ట్ ట్రై చేయకపోతుండే, నార్మల్గా కర్రీ చేసేసుకుంటుండే. ఇప్పుడు నా ప్లాన్ ఏంటిదంటే ఫస్ట్ మంచిగా దమ్ పెట్టాలి. అంటే నార్మల్ ఎలా అంటే మనం మండి తింటాం కదా, సో అలా అయితే ఉంటుంది. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ దీంతోపాటు అందులోకి తినడానికి మనకు అంత నార్మల్గా సప్పగా అస్సలు తినబుద్ధి కాదు కాబట్టి సైడ్కి చికెన్ కర్రీ కూడా చేసుకుందాం అనుకుంటున్నా. చికెన్ కర్రీ రెసిపీ అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి అదైతే ఇంపోజ్ చేయను. సైడ్ కలర్ నార్మల్గా చేసేస్తాను ఫ్రై లాగా. అండ్ ఫ్రై పీస్ చేసుకోవాలి, ఫ్రై పీస్ మండి బిర్యానీ అనమాట. సో అలా ఉంటుంది, ఫ్రై పీస్ మండి యాక్చువల్లీ. ఇప్పుడు దీంతో మనం మండి ఇంకా కర్రీ రెండు కూడా చేసుకుంటాము. ఎందుకంటే నేను మా మమ్మీ మా చెల్లి మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి ఎక్కువైతే తెచ్చుకోలేదు, మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి అట్లా. అసలు మనం చేసేదే ఎక్స్పెరిమెంట్, అట్లాంటిది ఇంకెక్కువ చేస్తే ఇంకా అస్సలు మంచిది కాదు. సో తక్కువ మంది ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు చేసుకుంటేనే మంచిది. అట్లా అన్నీ కూడా ముందే చేసి పెట్టుకున్న ఏముండవు, ఇట్లాంటి మసాలాలు ఉంటాయి కదా, ఇవి ఉంటే చాలు. సో ఈ ప్యాకెట్లో ఒకటి తెచ్చుకున్నా. ఇంట్లో ఉన్నాయి కానీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని దోలాడాలి, ఎందుకు హెడ్ఏక్ అని చెప్పేసి 10 రూపీస్ ఇట్లా దొరుకుతుంది మనకు బయట. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా అయితే తెచ్చుకున్నా. మంచిగా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా వాడాలి, మంచిగా ఘాటుగా ఉంటుంది. అయినా బిర్యానీ అంటేనే ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కదా. అంతా కూడా రైస్ కుక్కర్లో ట్రై చేస్తున్నాం. సో కొంచెం సింపుల్గా ఇంకా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే చికెన్ కడుక్కుందాం. నో నీడ్ ఆఫ్ పెరుగు అవసరం లేదు ఇందులో, పెరుగు అసలు ఏం అవసరం లేదు. చికెన్ లెగ్ పీస్ ఒకటే రైస్ కుక్కర్లోనే కాదు, మనం ఏంటంటే ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి కదా, అందులో కూడా ట్రై చేయొచ్చు. కానీ నేను రెసిపీ చూసింది, వాళ్ళు ఏం చెప్పారంటే రైస్ కుక్కర్లో ట్రై చేసి చూపించారు. సో అందుకోసమని ఇందులోనే ట్రై చేస్తున్నా. అండ్ ఇక్కడ లెగ్ పీస్కి అయితే మంచిగా ఇట్లా ఘాట్లు వేసుకుంటున్నా. మసాలాలన్నీ కూడా మంచిగా అంతా కూడా అంటే లోపలంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి. సో కొన్ని అయితే తీసుకుంటున్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి ఎక్కువ అయితే ఏం చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాను అనమాట. అండ్ ఇందులో ఏంటంటే 2-3 గ్లాస్ ఆఫ్ వాటర్, మీకు ఎంత సరిపోతే అంత అయితే యాడ్ చేసుకుని, నేనైతే 2.5 అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ రైస్ కూడా పెట్టాలి కదా. రైస్ ఎట్లా పెట్టాలి అంటే రైస్ కోసం అని చెప్పేసి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి మీకు తర్వాత అర్థమవుతుంది. వాటర్ అనేది కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోండి పైన వరకు, అంతా రైస్ కుక్కర్ పైన వరకు అట్లా పెట్టేసుకుంటే. వెయిట్ 2-3 గ్లాసెస్ అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి ఏంటిదంటే మసాలాలు ఉంటాయి కదా, బయట మనకు దొరుకుతుంది. అండ్ దాల్చిన చెక్క, లవంగం, ఇది ఇలాచి, అండ్ ఇది ఒక మసాలా, దీని పేరు నాకు తెలియదు, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. సాజీరా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకులు, ఇది వేసుకుంటే ఏంటిదంటే మంచి అరోమా ఉంటుంది బిర్యానీ ఆకులు. నాకు అన్ని కర్రీస్లో వేసుకోవాలనిపిస్తుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా, అరోమా బాగుంటుంది దీన్ని, అందుకోసం అని చెప్పేసి అది కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నా. నిమ్మకాయలు
ఒక నిమ్మకాయ అంతా కూడా ఇట్లా సర్కిల్స్లా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నా. అంటే కొంచెం ధనియాలు ఆల్రెడీ మా ఇంట్లో పట్టించింది ఉంది, కానీ ఎందుకో ఈసారి ఇట్లా వేసుకొని ట్రై చేద్దామని ఇట్లా వేసుకుంటున్నా. ఇది కొంచెం ఘాటుగా ఉండాలని కొంచెం ఎక్కువ వేసుకున్నా గైస్. సో చూసారు కదా, ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు నేను ఇప్పుడే కాదు, తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటా. మనది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది కదా, అప్పుడు యాడ్ చేసుకుంటా ఈ వాటర్లోనే. ఏంటిదంటే దీన్ని మనం అంటే బాయిలింగ్కి పెట్టేసేయాలి. చూపిస్తా అంటే మనకు కుక్కర్ తెలుస్తుంది కదా, అయిపోయిన తర్వాత మనకు కంప్లీటెడ్ అని చూపిస్తుంది కదా. అట్లీస్ట్ ఒక 15 minutes అవుతుంది అనుకుంటా. 15 to 20 minutes పడుతుంది, ఎక్కువేం ఉండదు, ఈజీగా అయిపోతుంది. 1 hourలో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఇది పెట్టేస్తాను. ఆన్ చేసేసి లిడ్ పెట్టేయాలి. ఉంది కదా 15 minutes తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాం, మీరు కూడా యూస్ చేయండి. బాయ్. ఎల్లిపాయలు వేసుకోవడం మర్చిపోయినాం. సో ఇందాకే పెట్టాం కాబట్టి పెద్ద ఏం ప్రాబ్లం కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడే ఇదైతే యాడ్ చేసుకుంటున్నాం. ఇట్లా నార్మల్గా అట్లా యాడ్ చేసేసుకుంటున్నాం. మనం చాలా అలానే పెట్టేసిన, అదంతా కూడా కట్ చేసి అదంతా కూడా పీల్ చేయలేదు, అట్లనే యాడ్ చేసుకున్నా. సో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసుకున్న తర్వాత సో ఇప్పుడు అయితే అది ప్రాసెసింగ్ అంతా అవుతుంది కదా. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేసుకుంటాను. దీంతో మాకు ముగ్గురికి అయితే సరిపోతుంది, ముగ్గురు నలుగురికి అయితే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి దీంతో అయితే కర్రీ చేసుకుంటాను. కర్రీ చేసుకోవడం అంత ప్రాసెస్ అంతా ఏం చూపించాను, కానీ మీకు రెగ్యులర్గా తెలిసే ఉంటుంది కదా, సింపుల్గా అలానే చేసుకుంటా. ఏంటిదంటే లాస్ట్లో గుర్తొచ్చింది కరివేపాకు కూడా వేద్దామని చెప్పేసి. సో అందుకే అలా పైనుంచి అయితే కరివేపాకు వేసింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయచ్చు. బటర్ ఇంకా చికెన్ రెండు కూడా సపరేట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు 20 minutes టైం పట్టింది, మీరు ముందు కూడా తీసేసుకోవచ్చు. నేనైతే 20 minutes తర్వాత దించేసుకున్నాను అనమాట. మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఈ వాటర్ని ఏం చేయాలని చెప్పేసి ముందు చెప్తానని చెప్పాను కదా, ఈ వాటర్ తోటి మనం రైస్ చేసుకోవాలి. అంటే ఇందులోనే యాడ్ చేసుకోవద్దు, ఇదంతా కూడా ఈ మసాలా అంతా కూడా వాటర్లో అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి ఈ మసాలాలన్నీ కూడా తీసేసినా ఏం పర్వాలేదు. సో ఈ వాటర్ అయితే ఫస్ట్ వడగట్టేసుకుంటా, దాని తర్వాత ఒక దాంట్లోకి తీసేసుకొని ఇందులోనే రైస్ అయితే పెట్టేసుకుంటాను. సో మీరు కూడా సేమ్ ఇలానే ఫాలో అవ్వండి. ఇందులో ఇంకా స్పెషల్గా వేరే మసాలాలు ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే ఆ వాటర్ తోటి ఆ వాటర్ యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. సో సరిపోతే వేరే వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 వీక్గా ఇప్పుడు ఈ చికెన్ ఏంటిదంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లో, అండ్ కారం ఉప్పు వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇదైతే ఎక్కువ ఏం టైం పట్టదు. రైస్ పెట్టిన తర్వాత ఇదైతే చేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ప్యాన్లో. సో ఈరోజు ఏంటిదంటే మా ఇంటికి గెస్ట్లు వచ్చారు గైస్, మీకు చూపిస్తా ఎవరెవరు అని చెప్పేసి. డైమండ్ అన్బాక్సింగ్ చేస్తుండు వాడు. ఏ స్వీటీ యూట్యూబర్ అని ప్రూవ్ చేసుకుంది. వచ్చి రాగానే యూట్యూబ్ అది వీడియో తీసేది అదే చూస్తుంది. ఇంకా చెప్పు ఏ డైమండ్ చెప్పురా, ఏమని చెప్పు. అంతా పెట్టేస్తా, నేను అంతా పెట్టేస్తా. అది ఓపెన్ చేసి అది కూడా తీస్తుంది అన్బాక్సింగ్. కష్టంగా తీస్తుంది గాయస్ అని అంటే అట్లా కాదురా, అట్లా తీయకరా పక్క. అదే ఫుడ్ ఛాలెంజ్ చేస్తే మస్తు తింటాడు. గప్ప గప్ప కుమ్మడే గాయస్. ఛాలెంజ్ చేస్తే మస్తు తింటాడు. కెమెరామ్యాన్ అన్బాక్సింగ్ చేసింది కన్నయ్య. ఇట్లా చూపి మంచిగా.
వాట్ గైస్ That guys. మంచిగా తీయాలిగా లెమన్ కాయించకు మిక్సర్ టైప్ కదా ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా అనుకుంటా. ఏమో ఇది అది ఉంటుంది కదా ఏది స్వీట్ కార్న్. ఓకే స్వీట్ కార్న్స్ స్వీట్ కార్న్ తీసేదా ఫిట్ చేసి ఎట్లా వేయాలో చూడాలి. ఇందులో పెట్టి ఆ డబ్బా ఏది ఇందులో పెట్టి काय डगर गया ఇట్లా తిప్పే ఇందులో పెట్టేసుకొని ఇట్లా తిప్పేసుకుంటే అయిపోతుంది. అన్నీ ఇందులో పడుతుంది అనమాట. అప్పుడు నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తారు. అదే చెప్పు guys. స్టాప్ చేసేలా Abang చెప్తుంది guys. సో ఇట్లా చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకుందాం. రైస్ ఇట్లా యాడ్ చేసుకోవాలి. అంటే నాట్ ప్రాపర్ మండిలాగా కాదు కానీ సింపుల్ కొంచెం అట్లా ఉంటుంది, ఆ టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి ట్రై చేస్తున్నాను. సింపుల్ ఈజీ ఇంట్లోనే చేసుకోవచ్చు అని ఇట్లయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అంటే ఒక 2-3 మినిట్స్ వరకు అలానే ఉంచేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. స్పెషల్ తమ్మమ్మ యూట్యూబర్ గైస్, యూట్యూబ్ తీ వీడియో తీ. సో ఫైనల్గా మనకైతే అయిపోయింది అనమాట. అండ్ చికెన్ కర్రీ కూడా ఉంది. దేని కాదు మన కానీ టేస్ట్ కూడా స్వీట్ ఎట్లుంది? స్వీట్ నచ్చిందా? ఓకే చాలా బాగుంది. పిన్ని పిన్ని నెక్స్ట్ పిన్ని చాలా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి చూసి. అంటే అందులో పసుపు వేయడం మర్చిపోయినా, అందుకే కొంచెం కలర్ ఏంటిదంటే వైట్ వచ్చింది. పసుపు వేసి ఉంటే ఇంకా బాగుండేది. మమ్మీ చెప్పు టేస్ట్ ఎట్లుంది? నిజం చెప్పవే. నిజం బాగుందా? టేస్ట్ కూడా బాగుంది, రైస్ కూడా టేస్ట్ ఉంది. చికెన్ టేస్ట్ ఎవరు గాయ్స్ ఓవర్ యాక్టింగ్. ఒకసారి తింటుడు గాయస్. ఇది పట్టుకో, ఇది పట్టుకో. చేసుకో. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి. అరే బాబు